హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యాష్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. సో యాష్ మ్యాప్ అనేది మనకి డేటాను స్టోర్ చేసేటప్పుడు కీ అండ్ వాల్యూ పేర్లో స్టోర్ చేస్తుంది. అండ్ కీస్ ఆర్ యూనిక్, వాల్యూస్ కెన్ బి డూప్లికేట్. అంటే ఒక కీ మాత్రమే ఉంటుంది, అంటే 1 2 3 4 5. అగైన్ మనము ఇంకొక కీని నెంబర్ 1 లాగా ప్లేస్ చేయలేము. ఓకే, వాల్యూస్ మనము సేమ్ వాల్యూని ఎన్నైనా ఇవ్వచ్చు. లైక్ యువర్ నేమ్ ఈజ్ లైక్ రామ, అనదర్ వన్ కీ, దట్ మీన్స్ ఇంకొక కీ ఇచ్చావు, ఆ కీ కూడా నువ్వు ఇంకొక నేమ్ వచ్చేసి రామ అని ఇవ్వచ్చు. సో నో గ్యారంటీ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్. మనకి బై డిఫాల్ట్గా ఎలిమెంట్స్ అనేవి ఆర్డర్లో ఉండవు. ఓకే, అలౌ వన్ నల్ కీ అండ్ మల్టిపుల్ నల్ వాల్యూస్. సో మన కీ ఇచ్చేటప్పుడు కీ వాల్యూ అనేది ఒక నల్ మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకొక నల్ అనేది కీ లాగా యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించాలంటే ఇలా యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ సేమ్ రిపీట్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ వన్ నల్ will allow. ఓకే, సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఫర్ యాష్ మ్యాప్. మన వాల్యూస్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు, ప్లేస్ చేసేటప్పుడు ఇలాగా శాంపుల్గా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ 1 వచ్చేది మనకి, యాపిల్ వచ్చేది వాల్యూ ఉంటుంది, అండ్ పుట్ అనేది మనకి మెథడ్. ఇక్కడ వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి మనము బంచ్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒకేసారి ఇన్సర్ట్ చేయాలంటే కనుక వీ హ్యావ్ పుట్ ఆల్ మెథడ్. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ 2 వాల్యూస్ అనేది ఆటోమేటిక్గా ఇన్సర్ట్ అయిపోతాయి మనకి మ్యాప్ 1లో. ఇక్కడ మ్యాప్ తీసుకుందాం. మ్యాప్లో సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గమనించాలి, 3 అనే ఇండెక్స్ 2 చోట్ల ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, బేస్డ్ ఆన్ ద కీ అనేది కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింటే కనుక వాల్యూ అనేది యాష్ మ్యాప్లో అప్డేట్ అవుతుంది. సో రిమెంబర్, దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్. కీ అనేది కనుక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. సో వాల్యూస్ మనం ఎలా గెట్ చేసుకోవాలి ఇన్ హ్యాష్ మ్యాప్లో అంటే, మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ వన్ బై యూజింగ్ సింటాక్స్. మీన్స్ మన కీ వాల్యూని ఇచ్చేసి కీ వాల్యూని గెట్ చేసుకున్నప్పుడు వాల్యూ అనేది మనకు వస్తుంది. అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా మనము కీ వాల్యూని పాస్ చేస్తే కనుక రిమూవ్ అవుతుంది. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.